సమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీకిష్టమైనది అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. ఎందుకనగా మనం అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు చెప్పారు. ఎందుకనగా మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించేటటువంటి దేవుడు. ప్రభు అంటున్నారు, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను అని అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వారికి ఇష్టమైనది అడిగారు, అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు జన సమూహములకు బోధించి కొండ దిగి వచ్చుచుండగా కుష్ఠరోగి యేసయ్యకు ఎదురు వెళ్ళాడు. ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అడిగాను. ఎప్పుడైతే అలా అడిగాడో యేసయ్య చెప్పిన మాట, నీవంటే నాకిష్టమే, శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయనని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుష్ఠరోగి వెళ్ళి తనకు కావాల్సింది అడిగినప్పుడు ప్రభు ఆయనకు అనుగ్రహించారు. ఈరోజు మన జీవితంలో కూడా, మన విషయంలో, బిడ్డల విషయంలో, చేసే పనుల విషయంలో, కుటుంబ విషయంలో మీకేది ఇష్టమో అది ప్రభువుని అడగండి. మీరు అడిగితే, మీరు మొర పెడితే, మీరు ప్రార్థిస్తే, మీరు అడిగిన దానికంటే అత్యధికంగా ప్రభు అనుగ్రహిస్తాడు. అయితే మనకిష్టమైనది మనం అడిగి ప్రభు ద్వారా పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలో కూడా ప్రభు ఈ యొక్క వచనంలో చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు అని అన్నారు. అంటే మనం ప్రభువులో ఉండి మనలో ఆయన మాటలను భద్రం చేసుకున్నప్పుడు, మనకేది ఇష్టమో అది ప్రభువుని అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నిలిచి ఉండండి, దేవుని మాటలు భద్రం చేసుకునండి, దేవుని దగ్గరికి రండి, ఆయనకి ప్రార్థన చేయండి, ఆయనకి మొర పెట్టండి, ఆయన ద్వారా ఆశీర్వాదములను పొందుకోనండి. వాక్యం చెప్తుంది, నిజముగా మొర్ర పెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అని. దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మీతో ఉంటాడు, మీ కుటుంబ అవసరతలను తీరుస్తాడు, మీకు కావలసినవి అనుగ్రహిస్తాడు. అలా అడిగి ప్రార్థించి దైవాశీర్వాదాలు పొందుకోనండి. దేవుడు ఈ వాగ్దానమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం, తలలు వంచండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎందుకనగా మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అని మీరు చెప్పారు. మా పరమ తండ్రి, నీ బిడ్డలు
వారికి ఇష్టమైనది నీ సన్నిధులు అడిగినప్పుడు అయ్యా వారికి అనుగ్రహించండి. వారి అవసరతలను తీర్చండి, రుణ బాధలు తొలగించండి, సమస్యల నుండి విడిపించండి. ఇంకా వివాహం కాని బిడ్డలకు వివాహము జరుగునట్లు సహాయం దయచేయండి. గృహం లేని బిడ్డలకు గృహాలు అనుగ్రహించండి. స్థలము లేని బిడ్డలకు స్థలమును అనుగ్రహించండి. అయ్యా ఈరోజు నీ బిడ్డలు నీ పాదాల దగ్గర మోకరించి వారికి ఇష్టమైనదేదో, వారికి అవసరమైనదేదో, వారు ఏ బంధకాలలో ఉండైతే విడిపించబడాలని అడుగుతున్నారో అయ్యా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికం ఇచ్చే మా దేవా నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారి అవసరతలను తీర్చండి. నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. మేలు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ భద్రత, నీ కృప, నీ కాపుదల అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ